నమస్తే. మీరు చూస్తున్న లలితాల్ న్యూస్. మనం ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన మహమ్మద్ ఫరీద్ మున్సిపల్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశం. ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఫరీద్కు వ్యతిరేకంగా చేతులెత్తడంతో ఫరీద్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా ప్రత్యేక అధికారి ఆర్డీఓ అలివేలు గారు ప్రకటించడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ నుంచి 10 మంది, బీఆర్ఎస్ నుంచి 16 మంది, సిపిఎం నుంచి 2, ఇండిపెండెంట్లు 2, మొత్తం 30 మంది ఫరీద్కు వ్యతిరేకంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, అలాగే మహమ్మద్ ఫరీద్ ఒక్కడు మాత్రమే తనకు అనుకూలంగా ఓటు వేసుకుంటే ఒకరి ఓటు చెల్లలేదు. మిగతా 3 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత బయటికి వచ్చి సూర్ణపు సోమయ్య సిపిఎం కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, అలాగే మార్నేని వెంకన్న బీఆర్ఎస్ నుంచి వారు మాట్లాడుతూ కౌన్సిలర్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధికి నిరోధకంగా మారిన ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, అవిశ్వాస తీర్మానం నెగ్గిందని, అలాగే భవిష్యత్తులో జరిగే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఐక్యంగానే పనిచేస్తామని వారు తెలియజేయడం జరిగింది. అలాగే సిపిఐ నుంచి బి అజయ్ సారథి మాట్లాడుతూ ఆయన మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే మేము అవిశ్వాస తీర్మానంలో తటస్థంగా మా 2 కౌన్సిలర్లు ఉండటం జరిగింది. ఒకటి ఫరీద్ పైనే కాకుండా చైర్మన్పై కూడా పెట్టాల్సి ఉండే. చైర్మన్ పాలనలో ఈ బీఆర్ఎస్ కమిటీలో అభివృద్ధి అనేది పూర్తిగా కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. అభివృద్ధి అనేది జరగలేదు. అందుకే మేము దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అనుకూల వర్గాలు వైస్ చైర్మన్కు పదవి రేసులో ఉంటే మాత్రం తప్పనిసరిగా మేము సహకరిస్తామని అజయ్ సార్ చెప్పింది. మొత్తానికి మహమ్మద్ ఫరీద్పై మున్సిపల్ కౌన్సిలర్లు, అందులో సొంత పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మొత్తానికి 30 మంది వార్డు కౌన్సిలర్లతో నెగ్గినట్లుగా ప్రత్యేక అధికారి అలివేలు గారు ప్రకటించారు. మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో 144 సెక్షన్ని పోలీసులు అమలు చేయడం జరిగింది. డిఎస్పీ తిరుమలరావు, అలాగే టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో 144 సెక్షన్ ఉన్న కారణంగా ఇతరులను ఎవరిని మున్సిపల్ గేట్ దగ్గర కూడా కనీసం రానివ్వకుండా రహదారులన్నీ బంద్ పెట్టి మొత్తానికి ఇక్కడ పరిస్థితి అల్చల్ చేశారు. మొత్తానికి ప్రశాంతంగా అవిశ్వాస తీర్మానం పూర్తయింది. అవిశ్వాస తీర్మానంలో ఫరీద్ ఓడిపోవడం అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఏది ఏమైనా మొత్తానికి ఫరీద్పై మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా తేదీ 4/3/2024 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి పురపాలక సంఘం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ పురపాలక సంఘం మహబూబ్ గారిపైన అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అవిశ్వాస తీర్మానానికి మొత్తం 34 మంది గౌరవ సభ్యులు హాజరయ్యారు. ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి అవిశ్వాసానికి అనుకూలంగా 30 మంది చేతులెత్తడం జరిగింది. కాబట్టి శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించారు. అలాంటిది ఏం కాలేదు సార్. మా నోటీస్కి ఎవరు వ్యతిరేకంగా ఒక్కరు వేశారు, తటస్థంగా 2 వేశారు. ఒకరి ఓటు చెల్లుబాటు. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము సార్. ఆదేశాల ప్రకారం టీఆర్ఎస్ గౌరవ సభ్యులు 10 మంది, ఎన్ఐసి గౌరవ సభ్యులు 2 ఇండిపెండెంట్ గౌరవ సభ్యులు 2 సిపిఐఎం గౌరవ సభ్యులు అనుకూలంగా తమ చేతులు ఇది ప్రజలకు హక్కు ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో మన ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, ప్రజల అభిష్టం మేరకు కానీ లేదు మనను ఎన్నుకున్న కౌన్సిలర్స్ కానీ విస్మరించినప్పుడు
ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈ రోజులు కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. సంతకాలు పెట్టిన వాళ్ళు దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు. కాబట్టి మహిబాద్ పట్టణ ప్రజలకు మరియు కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ 4 సంవత్సరాల కాలంలో అంతకుముందు 4 సంవత్సరాల క్రితం ఎన్నిక కాబట్టినట్టుగా మన వైస్ చైర్మన్ గారు మహమ్మద్ ఫరీద్ గారు ఆ ఎన్నిక కాబట్టి వారి యొక్క పని విధానం అంటే కౌన్సిలర్ల పట్ల ఉండే విధానం కావచ్చు, వార్డు కావచ్చు, పట్టణ అభివృద్ధిలో కావచ్చు, వారి యొక్క పని విధానానికి బాగలేదని చెప్పేసి వారు కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో లోపం ఉందని చెప్పేసి కౌన్సిలర్లను మొత్తం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి ఒక పనులు చేయలేదని ఉద్దేశంతో 29 మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు డేట్ పెట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఆ ప్రక్రియలో మొత్తం 30 మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఒకరు వ్యతిరేకంగా ఓటేసుకున్నారు ఫరీద్ గారు, ఒక 2 తటస్థంగా ఓటేశారు. ఆ ప్రకారం ఏంటంటే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఇప్పుడే ఆర్టీఓ గారు డిసైడింగ్ ఆఫీసర్గా దాన్ని ప్రకటించారు. ఇది దీనికి సంబంధించిన అంశం. ఫర్దర్ మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా జరుగుతుంది. గైరాదర్ వచ్చేసి 2 గైరాదర్ బాలు ఇద్దరు గైరాదర్ అది ఇంకా ఫర్దర్ మనం ఏం చేసేది కాదు. ఎన్నికలు మన ఇది మళ్ళీ ఎప్పుడైతే కలెక్టర్ గారు మళ్ళీ ఎప్పుడైతే వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫర్దర్ ఎవరైనా వేసింది అప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది. స్టే అనేదానికి అవకాశం లేదు. స్టే అనేదానికి ఎలాంటి అవకాశం లేదు. అంటే ఒక వేకెన్సీ ఖాళీ ఉన్నంత మాత్రంలో చట్టంలో ఎలాంటి యొక్క ఎన్నికలు జరగకుండా ఆపాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు అది అటువంటి స్టే కూడా రాదు అనేటువంటిది ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ మీద జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో సిపిఐ కౌన్సిలర్లుగా మేము తటస్థ వైఖరి తీసుకున్నాం. ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వైస్ చైర్మన్ని తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ వైస్ చైర్మన్నే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కించేటువంటి ప్రయత్నం ఒకటి. రెండవది గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ పాలక మండలి అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. ప్రధానంగా చైర్మన్తో సహా వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కలిసి 4 సంవత్సరాల పాటు చేయవలసినటువంటి పనులు లోపల చాలా సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా మైన్కోట మున్సిపాలిటీకి రావాల్సిన 78 కోట్ల రూపాయల నిధులను తేవడంలో మరి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైంది. అంతేకాకుండా జనరల్ ఫండ్ నిధులు 1,41,00,00,000 రూపాయలు జనరల్ ఫండ్ నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా వాటిని కూడా దుర్వినియోగం చేసేటప్పుడు మున్సిపల్ పాలక మండలి చైర్మన్ బాధ్యత వహించాలి. అదేవిధంగా దాంతోపాటు అనేక రకాలు ఇవాళ మిషన్ భగీరథ సంపూర్ణంగా లేదు, ఇంటి నెంబర్లు ఇవ్వలేదు, గ్రీన్ ల్యాండ్ పరిరక్షించబడలేదు, ఇవాళ శానిటేషన్ కానీ ఇంకా అనేక రకాల పాలనలో కూడా పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం ఉన్నది. వివిధ రకాల నిధులు గ్రాంట్స్ ఇవాళ గత సంవత్సరం సీఎం కేసీఆర్ ప్రకటించిన 50 కోట్లతో సహా 78 కోట్ల రూపాయలు ఇంతవరకు రాకున్నా కూడా ఈ చైర్మన్ గారు లేదా ఈ మున్సిపల్ పాలక మండలిలో వైస్ చైర్మన్ సహా అందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు బాధ్యత వహించాలి. అయితే గతంలో కొన్ని దఫాలుగా మరి కొంత మెజార్టీ కౌన్సిలర్లు అందరం కూడా చర్చించి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం కోసం వివిధ సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిగినాయి. ఆ సందర్భంగా అందరం కూడా చైర్మన్, వైస్ చైర్మన్ మీద పెట్టి ఈ 4 సంవత్సరాల వాళ్ళ యొక్క పాలనా వైఫల్యాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవడం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ మరి మొత్తము మరి మారినటువంటి నేపథ్యంలో సిపిఐ పార్టీ తన స్టాండ్ను మరి ఈ సందర్భంగా తటస్థంగా తీసుకుంటూ మరి బీఆర్ఎస్ వైస్ చైర్మన్ను దింపి అదే బీఆర్ఎస్ కౌన్సిలర్ను వైస్ చైర్మన్గా చేయటం అనేటువంటిది ఒకటి. రెండవది చైర్మన్ మీద అసలు ముఖ్యమైనటువంటి అడ్మినిస్ట్రేటర్, పాలక మండలి ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మున్సిపాలిటీలో పాలక మండలి మీద పెట్టడం అందుకు మనం చాలా చూసాం. కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ వ్యతిరేక వర్గం కలిసి ఇవాళ లెఫ్ట్ ఆర్గనైజేషన్ కలిసి చాలా చోట్ల మరి ఇట్లాంటి అవిశ్వాసం పెట్టింది. కానీ ఆ రకంగా కాకుండా ఇక్కడ మరి ఈ రకంగా జరగడంతో మేము తటస్థ వైఖరి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో కూడా ఇవాళ సిపిఐ, కాంగ్రెస్ సంబంధించినటువంటి
అలయన్స్ తోటి ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టే కాకుండా ఇండియా కూటమిలో కూడా మేము ఉన్నటువంటి నేపథ్యంలో మరి భవిష్యత్తు లోపల అలాంటి రాజకీయాలు కావాలని చెప్పి మేము భావించాం. కానీ ఇవాళ ఇక్కడ భిన్నంగా జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళ ఇల్లకంగానే పండగ కాదు, రేపు భవిష్యత్తు లోపల ఇంకా అనేక పరిణామాలు జరగబోతా ఉన్నాయి. అయితే మేము ఇవాళ వ్యక్తుల మీద ఈ ద్వేషంతోటో మేము చైర్మన్ మీద ప్రేమనో లేదా వైస్ చైర్మన్ మీద ప్రేమనో ద్వేషమో లేదా ఇతరుల మీద లేదు. పాలసీ మ్యాటర్గా రాజకీయ కోణంలో ఆలోచిస్తే మా పార్టీ స్టాండ్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ను మరి ఓడించడం, బీఆర్ఎస్ అవకాశాలను రాకుండా చేయటం, తద్వారా ప్రజల్లో ఇప్పటికే అసెంబ్లీలో ఇచ్చిన తీర్పును ముందు కొనసాగించాలని చెప్పేసి మా పార్టీ స్టాండ్ ఉన్నది సిపిఐ పార్టీగా. అలాంటి క్రమంలో బీఆర్ఎస్ వైస్ చైర్మన్ని దింపి మళ్ళీ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ని పెట్టేటువంటి ఈ ప్రక్రియలో మేము భాగస్వాములు కాదలుచుకోలేదు. ఒకవేళ భవిష్యత్తులో పట్ల మరి కాంగ్రెస్ అనుకూలమైనటువంటి కూటమి కానీ కలిసి చేస్తే దాంట్లో మాత్రమే పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, చైర్మన్ మీద మరి మొత్తం పాలక మండలి మీద బీఆర్ఎస్ పాలక మండలి గత 4 సంవత్సరాలుగా ఫ్లాప్ అయింది. దాని మీద భవిష్యత్తులో అవసరమైతే చైర్మన్ మీద కూడా పెట్టడానికి మా వంతుగా ఎన్ని అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా ప్రయత్నం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.